రాష్ట్ర బంగారు భవిష్యత్తును కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహించిన నవశకం బహిరంగ సభ జన సునామీని గుర్తు చేసిందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణం అశేష జనవాహినితో కిక్కిరిసిపోయిందని అన్నారు. సైకో జగన్ పతనానికి ఇది ఆరంభ సభ మాత్రమేనని, రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో ముందుకు వెడతామని స్పష్టం చేశారు. పోలేపల్లిలో ఏదైతే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా మరి భారీ బహిరంగ సభ ఏర్పాటు జరిగిన సందర్భంగా మరి ఆ బహిరంగ సభ భారీగా విజయవంతమైంది. మరి చెప్పడానికి కూడా ఎన్ని లక్షల మంది వచ్చారనేది కూడా చెప్పడానికి కూడా కుదరని పరిస్థితి. మరి ఆ సభలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బాలకృష్ణ గారు కానీ, మరి అతిరథ మహారథంలో కూడా పాల్గొనడం జరిగింది. మరి జనం ఎంతమంది వచ్చారనేది మరి లెక్కకు మించిన, ఎందుకంటే ఆ గ్రౌండ్ సరిపోలేదు. అదేవిధంగా మా వాళ్ళు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి రాని పరిస్థితులు ఇంకా ఉన్నాయి. అంటే మేము తెల్లారుజామున వచ్చేసరికి 3 అయింది. ఏదైతే జనం రోడ్డు మీద ఎంతమంది ఉన్నారో సభలో అంతమంది ఉన్నారు. నిజంగా లోకేష్ గారు మాట్లాడిన విధానం కానీ, ఏదైతే ఆయన పాదయాత్రలో మరి కుప్పం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరికి ఏదైతే అన్యాయం జరిగిందో మెయిన్ పాయింట్లన్నీ కూడా రాసుకున్నారు. అంటే కులాలకి పరంగా, మతాల పరంగా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి విభజించి ఏ విధమైన అన్యాయాలు చేశారు, దళితుల పట్ల కానీ, మైనారిటీల పట్ల కానీ, బీసీల పట్ల కానీ, ఉద్యోగస్తుల పట్ల కానీ, ప్రతిదీ కూడా ఉదాహరణతో సహా వేదిక ద్వారా ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఆయన ఏదైతే 226 రోజులు పాదయాత్ర చేసి 3212 కిలోమీటర్లు నడిచారో, అందరూ ప్రజానీకం దగ్గర నుంచి వచ్చిన సమస్యలన్నింటినీ కూడా అవగాహన చేసుకుని ఆ సభ ద్వారా వాళ్ళ సమస్యలకి పరిష్కారం ఏ విధంగా చూపిస్తాననేది కూడా ఒక సందేశం ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంతకింత 2 సభలు మళ్ళీ ఏదైతే అమరావతిలో ఒకటి, అలాగే తిరుపతిలో ఒకటి, ఎందుకనంటే ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక ద్వారా ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారని కూడా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే అమరావతి గురించి కూడా మరి వీళ్ళిద్దరూ కూడా ఒక వేదిక మీద మాట్లాడాలనే ఉద్దేశంతో దానికి కూడా నిన్న నిర్ణయించుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ప్రజానీకం అంతా కూడా ఏదైతే ఈ పొద్దు ఆ రోజున చెప్పారో వీళ్ళ బహిరంగ సభ, ఎందుకంటే ఒకే వేదిక ద్వారా ఈ రోజునే నిన్నే మాట్లాడటం జరిగింది. మరి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా హర్షాతిరేకాల మధ్యన మరి దాన్ని గొప్పగా విజయవంతం చేసినందుకు మరి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఏలూరు ప్రజానీకం కూడా అందరూ కూడా మరి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా, అలాగే మేము పెట్టిన వెహికల్స్లో కానీ అందరూ కూడా అక్కడికి వచ్చి, ఎందుకంటే మేమేమి అక్కడ అకామిడేషన్ పురమాయించాల, అలాగే భోజన సదుపాయాలు కూడా అంతమందికి కల్పించడం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆ బహిరంగ సభని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపుతున్నాం. తప్పనిసరిగా ఇంకొకటి, రేపు ఏదైతే మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి లోగడ మా పార్టీ జిల్లా పార్టీ ఆఫీస్లో మీటింగ్ జరిగింది. జనసేన తెలుగుదేశం పార్టీది. రేపు రామారామ 28వ తారీఖున మరి అలాగే మేము మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఇద్దరం కూడా మళ్ళీ మా నాయకులు కానీ వాళ్ళు కానీ ఇంకోసారి కూర్చోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే ఉమ్మడి కార్యాచరణ కొన్ని అంశాల మీద చేయాల్సిన పరిస్థితులు ఎలక్షన్ వచ్చేదాకా ఈ చెయ్యమనేది కొన్ని కార్యాచరణలు ఇచ్చారు. దాని మీద మళ్ళీ ఏదైతే ఇదివరకు రోడ్ల మీద కానీ అలాగే ఇది కానీ చేయడం జరిగింది. రేపు మరి బహిరంగ సభ పవన్ కళ్యాణ్ గారిదిను చంద్రబాబు నాయుడు గారిది జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు ఏర్పాట్ల మీద కానీ, రేపు భవిష్యత్తులో ఏదైనా జరిగే కార్యక్రమాల మీద కానీ ఏ విధంగా మనం ఎదరికెళ్ళాలనే దాని మీద కూడా రేపు 28వ తారీఖున జనసేన ఆఫీస్లో మీటింగ్ చేసుకోవడం జరుగుద్ది. దానికి అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా కలిసి ఇంకొక నిర్ణయం, ఎందుకనంటే ఆ సభావేదిక ద్వారా ఇప్పుడు పెద్ద నాయకులు అలాగే ఇచ్చారో అలాగే లోకల్గా కూడా మేమందరం కూడా కలిసిమెలిసి రేపు ఈ వైసీపీ ప్రభుత్వానికి గద్దెనివ్వడానికి ప్రతి ఒక్కరు కూడా కార్యాచరణ సిద్ధం చేసుకుని ఉమ్మడిగా మేము ఎదరికెళ్తామని చెప్పడానికి ఆ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.